అది 2013వ సంవత్సరం. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో 14,000 మందితో కిటకిటలాడుతుంది. ఇంట్రెస్టింగ్ గా సింగర్స్ కోసమో బాలీవుడ్ స్టార్ల కోసమో ఆ జనం రాలేదు. వాళ్ళందరూ మ్యాథ్స్ నేర్చుకోవడానికి వచ్చారు. ఆ గ్రేట్ బైజు రవీంద్రన్ తనకంటూ మ్యాథ్స్ టీచింగ్ లో ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి. అతను తనకున్న నైపుణ్యంతో అతిపెద్ద ఈటెక్ సంస్థగా బైజూస్ ని స్థాపించాడు. కానీ ఆ బ్యాడ్ లక్ వల్ల ఆ ఎంపైర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోవటం తన కళ్ళారా చూశాడు. ఈ బైజూస్ గ్రోత్ అండ్ డౌన్ ఫాల్ గురించి పూర్తి కథ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. బైజు రవీంద్రన్ 1980లో కేరళలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్. చిన్నప్పటి నుండి రవీంద్రన్ కి 2 విషయాలపై గాఢమైన ఆసక్తి ఉండేది. ఒకటి స్పోర్ట్స్ అండ్ రెండవది మ్యాథ్స్. 80s అండ్ 90s లో ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగానే రవీంద్రన్ ఫ్యామిలీ కూడా అతనికి 2 కెరీర్ చాయిసెస్ ని ఇచ్చింది, డాక్టర్ లేదా ఇంజనీర్. కానీ రవీంద్రన్ మనలాగే ఇంజనీరింగ్ ని చూస్ చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో ఇంజనీరింగ్ ని పూర్తి చేసి 2001లో ఒక షిప్పింగ్ కంపెనీలో పనిచేయడం స్టార్ట్ చేశాడు. కానీ 2 ఏళ్ల తర్వాత ఒక సంఘటన అతని జీవితానికి కొత్త మలుపుని ఇచ్చింది. అతని ఫ్రెండ్స్ IIM ఎంట్రన్స్ కోసం క్యాట్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. దానికోసం వాళ్ళు రవీంద్రన్ ని హెల్ప్ చేయమని అడిగారు. కానీ రవీంద్రన్ అతని ఫ్రెండ్స్ తో పాటు అతను కూడా క్యాట్ ఎగ్జామ్ ని రాశాడు. 12 మంది ఫ్రెండ్స్ లో 4 పాస్ అయ్యారు. అయితే రవీంద్రన్ 100% స్కోర్ చేశాడు. కానీ IIM లో జాయిన్ అవ్వకుండా తన జాబ్ నే కంటిన్యూ చేశాడు. 2005లో ఇంకోసారి క్యాట్ ఎగ్జామ్ అయితే రాసి 100% స్కోర్ అయితే సాధించాడు. దాంతో బైజు రవీంద్రన్ పేరు దేశమంతా విస్తరించిపోయింది. దాంతో స్టూడెంట్స్ అందరూ అతన్ని కలవడానికి అయితే వస్తూ ఉన్నారు. అప్పుడు బైజు రవీంద్రన్ కి తనకంటూ టీచింగ్ స్కిల్స్ లో చాలా ఆసక్తి ఉందని చెప్పి గమనించాడు. 2006లో క్యాట్ కోసం బైజూస్ క్లాసెస్ ని స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ తక్కువ మంది ఉన్నప్పటికీ అతని టీచింగ్ స్టైల్ బాగుండటంతో 1200 మంది స్టూడెంట్స్ తో ఆడిటోరియంలో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అతని టీచింగ్ ప్రాక్టికల్ అండ్ కాన్సెప్ట్ ఆధారంగా ఉండేది. ఇది అందరికీ చాలా కొత్త విధానం అనిపించింది. 2009లో రవీంద్రన్ తన టీచింగ్ ని డిజిటలైజ్ చేయాలని అనుకున్నాడు. VSAT వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్ టెక్నాలజీ ద్వారా 45 సిటీస్ లో లెక్చర్స్ ప్రసారం చేశాడు. 2011లో థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి బైజూస్ స్కూల్స్ అండ్ ట్యూషన్స్ రంగాల్లో అడుగుపెట్టింది. భారతదేశంలో 25 కోట్ల స్టూడెంట్స్ ని చేరుకోవడానికి రవీంద్రన్ కి ఒక ఐడియా వచ్చింది. అదే బైజూస్ యాప్ ని స్టార్ట్ చేయడం. 2013లో బైజూస్ మణిపాల్ గ్రూప్ నుండి 50 కోట్ల పెట్టుబడి రూపంలో తీసుకుంది అండ్ ఇంకా 26% ఈక్విటీ కోసం. అదే టైంలో తన మొబైల్ యాప్ డెవలప్మెంట్ ని స్టార్ట్ చేశాడు. బైజూస్ కు తెలుసు ప్రతి స్టూడెంట్ నేర్చుకునే విధానం వేగం డిఫరెంట్ గా ఉంటుందని. కొంతమంది వీడియోల ద్వారా నేర్చుకుంటే ఇంకొంతమంది టెక్స్ట్ ద్వారా మరికొంతమంది ప్రాక్టికల్ అప్లికేషన్స్ ద్వారా నేర్చుకోగలుగుతారు. అందుకే రవీంద్రన్ ఈ డిఫరెంట్ వేస్ ని తన యాప్ లో ఇంట్రడ్యూస్ చేశాడు. అంతేకాకుండా స్టూడెంట్స్ తమకు అనుకూలమైన స్పీడ్ లో లెసన్స్ ని నేర్చుకోవచ్చు. స్టూడెంట్స్ ఇప్పటికే ఫోన్లు, గేమ్స్, సినిమాలతో చాలా సమయం గడుపుతారనే విషయం రవీంద్రన్ గ్రహించాడు. దీని అర్థం స్టూడెంట్స్ చదువుపై ఫోకస్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ కంటెంట్ కూడా గేమ్స్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ లా సమానంగా ఉండాలని. అందుకే బైజూస్ లో ఎక్స్పర్ట్ టీచర్స్ ని, మోషన్ గ్రాఫిక్స్ ఆర్టిస్టులని, 3D డిజైనర్లని అండ్ ఇంకా ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ ని కూడా నియమించారు. ఆ ఎఫర్ట్స్ తో బైజూస్ లెర్నింగ్ యాప్ 2015లో స్టార్ట్ అయ్యింది. బైజూస్ యాప్ తో పాటు ప్రీలోడెడ్ కోర్సులు ఉన్న టాబ్లెట్స్ అండ్ ఇంకా SD కార్డుల రూపంలో కూడా అమ్మకాలు స్టార్ట్ చేశారు. ఈ 2 ప్రొడక్ట్స్ ప్రారంభమైన వెంటనే వినియోగదారులు అద్భుతమైన రెస్పాన్స్ ని చూపించారు. దీన్ని చూసి 2015 జూన్ లో షిక్వా అనే కంపెనీ బైజూస్ లో $25 మిలియన్ పెట్టుబడి పెట్టింది. 2016లో మార్క్ జుగర్బర్గ్ సంస్థ $50 మిలియన్ పెట్టుబడి పెట్టింది. మిలియన్స్ పెట్టుబడితో బైజూస్ కంపెనీ సెకండ్స్ లోనే చాలా మంది కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని తీసుకొని ఒక అగ్రెసివ్ సేల్స్ టీమ్ ని రూపొందించింది. అండ్ ఇంకా వాళ్ళ సేల్స్ ప్రక్రియ చాలా చాకచక్యంగా ఉండేది. ముందుగా బైజూస్ టీవీ ప్రకటన ద్వారా తల్లిదండ్రులు యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత బైజూస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లు ఒక పర్సనల్ కౌన్సిలింగ్ సెషన్ ని బుక్ చేసేవారు. ఆ సెషన్ లో స్టూడెంట్స్ యొక్క టేస్ట్ అండ్ గోల్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు. తర్వాత స్టూడెంట్స్ ని చిన్న కాన్సెప్ట్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు.
ఆ క్వశ్చన్స్ కి చాలా మంది స్టూడెంట్స్ అయితే ఆన్సర్ చేయలేకపోయారు. అప్పుడు బైజు రవీందర్ వీడియోస్ ని చూపించి ఆ క్వశ్చన్స్ కి అయితే సమాధానాలు చెప్పేవాడు. తల్లిదండ్రుల ఎమోషన్స్ మీద ఒత్తిడి చూపించి ఆ తర్వాత తల్లిదండ్రుల్ని మీ పిల్లలు ఇలాంటి ప్రాథమికమైన కాన్సెప్ట్ ను అర్థం చేసుకోలేకపోతే భవిష్యత్తులో ఎలా ఫలితాలు సాధిస్తారు అంటూ ప్రశ్నించడం ప్రారంభించేవాడు. ఈ ప్రశ్నతో తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తుపై చింత చెందేవారు. ఈ టైంలో బైజూస్ యాప్ ని ఒక పరిష్కారంగా చూపించేవాళ్ళు. డీల్ ని ఆకర్షణీయంగా చేయడానికి 50% స్కాలర్షిప్ అండ్ ఇంకా 100% రిఫండ్ ఆఫర్ ని ఇచ్చేవారు. ఈ సేల్స్ మోడల్ తో బైజూస్ కంపెనీ బుల్లెట్ వేగంతో ఎదిగింది. 2018లో $1 బిలియన్ కంటే ఎక్కువ వాల్యూతో బైజూస్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఈద్ టెక్ యూనికాన్ అయ్యింది. 2020 మార్చి నాటికి 4 కోట్ల వినియోగదారులతో ఈ బైజూస్ యొక్క వాల్యూ $8 బిలియన్ అయితే చేరుకుంది. కోవిడ్-19 టైంలో దేశమంతా లాక్డౌన్ ప్రకటించబడింది. స్టూడెంట్స్ అందరూ పూర్తిగా ఆన్లైన్ విద్యపై ఆధారపడ్డారు. ఈ అవకాశం చూడగానే బైజూస్ వాళ్ళ క్లాసెస్ ని కొన్ని రోజుల పాటు ఉచితంగా అందించింది. ఈ వ్యూహంలో యాప్ వినియోగం 60% పెరిగింది. కోవిడ్-19 లాక్డౌన్ ప్రభావం కాలక్రమేణా కొన్ని రోజుల లాక్డౌన్ నెలలుగా మారిపోయింది. అందువల్ల ఈ లెర్నింగ్ ని చూస్ చేసుకోవడం కూడా వేగంగా పెరిగింది. ఈ ఈటెక్ ఇండస్ట్రీ పెరుగుదల చూసి వెంటనే క్యాపిటల్ ఇన్వెస్టర్స్ తో ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ పెరిగింది. వాళ్ళు ఈ అవకాశం కోల్పోకుండా ఈటెక్ కంపెనీలో పెట్టుబడి పెట్టి లాభాలను పొందాలనుకున్నారు. అందుకే కంపెనీ అడిగినట్లే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. 2019లో ఈటెక్ రంగం మొత్తం $429 మిలియన్ పెట్టుబడులు సాధించగా 2020లో $2,220 మిలియన్, 2021లో $4,165 మిలియన్ కు చేరింది. కానీ ఇందులో 50% పెట్టుబడులు ఒక్క బైజూస్ మాత్రమే పొందింది. బైజూస్ కంపెనీ చిన్న స్టార్టప్స్ లను చాలా ఎక్కువ ధరకి ఒకదానెమ్మట ఒకటి కొనుగోలు చేయడం స్టార్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఎంట్రీ కోసం వైట్ హెడ్ జూనియర్ ని $300 మిలియన్ కి కొనుగోలు చేసింది. అంతేకాకుండా టెంకర్, టాపర్, గ్రేట్ లెర్నింగ్, ఎపిక్, స్కాలర్, గ్రేడప్ లాంటి స్టార్టప్లను కూడా కొనుగోలు చేసింది. వీటిలో 3 స్టార్టప్స్ యుఎస్ఏకు చెందినవే. ఈ స్టార్టప్స్ తో యుఎస్ మార్కెట్ లో ప్రాధాన్యం సంపాదించడానికి రవీంద్రన్ ప్రయత్నించాడు. ఈ స్టార్టప్స్ ను వేగంగా అభివృద్ధి చేయడానికి బైజూస్ $1.2 బిలియన్ ని అప్పు తీసుకుంది. ఇది చాలా పెద్ద మొత్తం. కానీ బిగ్ న్యూస్ ఏమిటంటే బైజూస్ ఆకాష్ ఇన్స్టిట్యూట్ ని $1 బిలియన్ కు కొనుగోలు చేసింది. 3 ఏళ్ల ఈటెక్ కంపెనీ అయిన బైజూస్ 33 ఏళ్ల కోచింగ్ దిగ్గజ సంస్థను పొందగలిగింది. కొంతమంది నిపుణులు చెప్తుంది ఏంటంటే బైజూస్ కంపెనీ ఆకాష్ ఇన్స్టిట్యూట్ వాల్యూ కంటే 20-30% ఎక్కువ ఇచ్చి కొనింది అని. 2022 మార్చి నాటికి 58,000 ఉద్యోగులతో ఈ బైజూస్ కంపెనీ $22 మిలియన్ కి సంబంధించిన వాల్యూని అయితే పొందింది. కోవిడ్-19 ప్రభావం ఎండ్ అవడంతో బైజూస్ యొక్క ఎదుగుదలకు పెద్ద అడ్డంకి ఎదురైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్-19 యొక్క గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అయితే ఇంకా ముగిసినట్లే అని చెప్పి ప్రకటించారు. బైజూస్ యొక్క వెల్త్ తో పోలిస్తే సేల్స్ చాలా నిదానంగా పెరుగుతున్నాయి. అందుకే సేల్స్ టీమ్ పై తీవ్రమైన ఒత్తిడిని పెంచడం స్టార్ట్ చేశారు. బెంగళూరు కార్యాలయంలో ఎంప్లాయీస్ రోజుకి 14 గంటలు కష్టమైన షిఫ్ట్లు చేయాల్సి వచ్చేది. టార్గెట్ ని సాధించకపోతే లంచ్ బ్రేక్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కస్టమర్లు కాల్ ఎత్తకపోతే తప్పంతా సేల్స్ మెన్స్ మీద పడిపోయేది. 2022లో బైజూస్ కనీసం 50% టార్గెట్ సాధించని సేల్స్ మెన్స్ ని వెంటనే జాబ్ ని కోల్పోతారు అనే రూల్ ని తీసుకొచ్చింది. ఈ రూల్ తో సేల్స్ మెన్స్ టార్గెట్ ని సాధించడానికి ఏదైనా చేయాలని చెప్పి తప్పించేవాళ్ళు. తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వటం అండ్ ఇంకా కొన్ని సందర్భాల్లో భయపెట్టడం వంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇవన్నీ జరుగుతున్నా కానీ బైజూస్ మెయిన్ మేనేజ్మెంట్ గ్రహించలేకపోయింది. ఎంత సేల్స్ వచ్చినా కంపెనీ ఎకనామిక్స్ సరిగ్గా ఉండేవి కాదు. అంటే ప్రతి సేల్స్ పై కంపెనీ నష్టపోతూనే ఉంది. సగటున ఒక్కో సేల్స్ మెన్ నెలకు 2,76,000 సేల్స్ తెచ్చినా కానీ ఆఖరి లెక్కల్లో 57,000 మాత్రమే లాభంగా మిగిలేవి. కార్యాలయాల అద్దెలు, మేనేజ్మెంట్ ఖర్చులు అండ్ ఇంకా ఇతర ఖర్చులు తీసేసిన తర్వాత బైజూస్ భారీ నష్టాలను ఎదుర్కొంటుంది. ఈ నష్టాలను చూసి 2022 చివరిలో బైజూస్ తన సేల్స్ మోడల్ ను మార్చింది. ఎందుకంటే వాళ్ళ ఖర్చులను తగ్గించడానికి. కొత్త మోడల్ ప్రకారం సేల్స్ మెన్ కస్టమర్ల ఇంటికి వెళ్లి డెమో ఇవ్వాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్ మొత్తం సెల్ ఫోన్ లో లేదా జూమ్ కాల్ ద్వారా చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ మోడల్ వల్ల బైజూస్ ఖర్చులు తగ్గాయి. ఫోన్ కాల్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉండటంతో ఇది జరిగింది. కానీ ఆ సేల్స్ కూడా తగ్గిపోయాయి. కానీ ఇక్కడే బైజూస్ మరో పెద్ద సమస్యను ఎదుర్కొంది. బైజూస్ $200 మిలియన్ పెట్టి ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ ని స్టార్ట్ చేస్తున్నామని చెప్పి
ప్రకటన అయితే చేసింది. అయితే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన కంపెనీ ఆఫ్లైన్ కి ఎందుకు మారిందని చెప్పి అందరూ అనుకున్నారు. కోవిడ్ కారణంగా స్కూల్ స్టూడెంట్స్ ఆన్లైన్ లెర్నింగ్ కు అలవాటు పడతారని, తర్వాత కేవలం ఆన్లైన్ లో నేర్చుకునే విధానాన్ని అందరూ చూస్ చేసుకుంటారని అనుకుంది. కానీ ఈ అంచనా పూర్తిగా తప్పు అయింది. 2 ఏళ్ల లాక్డౌన్ తర్వాత స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్ లెర్నింగ్ లో విసిగెత్తిపోయారు. అలాగే తల్లిదండ్రులు కూడా తెలుసుకున్నారు ఆన్లైన్ లో చదువుతున్నప్పుడు పిల్లలు బద్ధకంగా మారుతున్నారని. చదువుతో పాటు చాట్ చేయడం, సోషల్ మీడియా వాడటం అండ్ ఇంకా యూట్యూబ్ చూడటంతో గడిపేవాళ్ళు. ఆఫ్లైన్ క్లాసెస్ లో ఈ గందరగోళాలు ఏవి ఉండేవి కాదు. అలాగే టీచర్స్ తో డైరెక్ట్ గా ఫేస్ చేసే రెస్పాన్సిబిలిటీస్ ఆన్లైన్ లో మిస్ అయ్యేది. అందుకే తల్లిదండ్రులు అండ్ ఇంకా స్టూడెంట్స్ మళ్ళీ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకున్నారు. 2022 సెప్టెంబర్ లో బైజూస్ 2021 ఆర్థిక సంవత్సరానికి తన ఫైనాన్షియల్ షీట్ ని విడుదల చేసింది. 2020 ఏప్రిల్ 1 నుండి 2021 మార్చి 31 వరకు బైజూస్ యొక్క ఆదాయం 2428 కోట్లుగా ఉంది. కానీ నష్టాలు మాత్రం రెట్టింపుగా ఉన్నాయి. దాదాపు 4564 కోట్ల రూపాయలు, అంటే ప్రతిరోజు 12,50,00,000 రూపాయలు నష్టపోయింది. అయితే మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 80% ఆదాయం టాబ్లెట్స్ సేల్స్ చేయడం వల్ల వచ్చింది. కేవలం 20% మాత్రమే కోర్స్ ఫీజులు అండ్ ఇంకా స్ట్రీమింగ్ ద్వారా వచ్చింది. దీని ప్రకారం చూస్తే బైజూస్ అసలు ఈ టెక్ కంపెనీయే కాదు, ఒక టాబ్లెట్ సేల్స్ కంపెనీ లా కనిపిస్తుంది. ఈ నిజం బయటకు వచ్చిన తర్వాత వెంచర్ క్యాపిటలిస్టులు 1 సంవత్సరం క్రితం బైజూస్ లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇప్పుడు దాని దగ్గర కూడా రావడం లేదు. కంపెనీ యొక్క డబ్బు తక్కువ అవడం స్టార్ట్ అయ్యింది. ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యాయి. నెలల తరబడి బాకీలు చెల్లించడం లేదు. లోన్స్ కట్టడం కూడా ఆగిపోయింది. యుఎస్ సంస్థలు బైజూస్ తీసుకున్న $1.2 బిలియన్ అప్పు డిఫాల్ట్ కారణంగా కోర్టుకు వెళ్ళాయి. వాళ్ళు బైజూస్ కంపెనీ యొక్క ఆస్తుల్ని అండ్ ఇంకా అనుసంధానమైన సంస్థల్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోవడంతో బైజూస్ కంపెనీ వేల మందిని ఉద్యోగం నుండి తీసేసింది. 2022 నాటికి 58,000 మంది ఉన్న ఎంప్లాయీస్ 2023 జూన్ నాటికి 25,000 మందిగా తగ్గిపోయారు. వాళ్ళ ఆర్థిక స్థితిని నిలుపుకోవడానికి యుఎస్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ ను $500 మిలియన్ కి అమ్ముతామని చెప్పి ప్రకటించింది. బైజూస్ కంపెనీ ఎపిక్ ను $1 బిలియన్ కు కొనుగోలు చేసింది. కానీ 2023 సెప్టెంబర్ లో $500 మిలియన్ కు అమ్మేసింది. అంటే ఈ అమ్మకంతో బైజూస్ కంపెనీ $500 మిలియన్ ని నష్టపోయింది అని. అదే టైంలో BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బకాయి చెల్లింపులు చేయడం లేదనే కారణంగా బైజూస్ పై దివాలా ప్రకటన స్టార్ట్ చేసింది. ఇదే టైంలో 2023 అక్టోబర్ లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బైజూస్ కంపెనీపై 9,000 కోట్ల రూపాయల ఫెమా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ తో ఉల్లంఘించిన ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది. ఈ సమస్యలన్నిటితో పాటు బైజూస్ కంపెనీ వాల్యూ కూడా తీవ్రంగా పడిపోయింది. 2024 జనవరిలో బైజూస్ కంపెనీ వాల్యూ $225 మిలియన్ కు పడిపోయింది. అంటే మాక్సిమం $22 బిలియన్ వాల్యూ నుండి దాదాపు 99% తగ్గింది. రూపాయల్లో చెప్పుకుంటే బైజూస్ దాదాపు 180,000 కోట్ల రూపాయల సంపదను కోల్పోయింది. ఈ రోజు బెంగళూరులో ప్రధాన కార్యాలయం తప్ప భారతదేశంలోని అన్ని ఇతర ఆఫీసులను బైజూస్ ఖాళీ చేసింది. ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ వ్యాపారంలో కూడా మంచి గ్రోత్ ని సాధించలేకపోయింది. బైజూస్ కొనుగోలు చేసిన వాటిలో ఆకాష్ తప్ప మిగతా అన్ని స్టార్టప్ కంపెనీస్ నష్టాలను చూస్తున్నాయి. ఈ కారణం వల్లే బైజూస్ కంపెనీ దాదాపు కుప్పకూలిపోయింది. అప్పుడు బైజూస్ కి కేవలం చీకటి మాత్రమే కనిపిస్తుంది. ఈ బైజూస్ డౌన్ ఫాల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ లో విప్లవం తీసుకురావాలనుకున్న ఈ కంపెనీకి ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు అని చెప్పే. వాళ్ళకు ఉన్నది కేవలం గ్రోత్ అండ్ వాల్యూస్ మాత్రమే. ఆ వ్యసనంలోనే ఉండిపోయారు. అదే వ్యసనం బైజూస్ యొక్క పతనానికి కారణమైంది. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూస్తారంటే నేను ఇంకో వీడియో రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే డౌన్ ఫాల్ ఆఫ్ బిగ్ బజార్. ఇది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అంటే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.